కావాలనే ప్రతిపక్ష నాయకులు కుటుంబాలపై సీఎం జగన్ తప్పుడు కేసులు నమోదు చేసి మానసికంగా దెబ్బతీస్తున్నారని టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమా ఆరోపించారు. మంగళవారం అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు కుమారుడు విషయంలో సీఎంఓ డైరెక్షన్లో తప్పుడు కేసులు బనాయించారని, అయితే టీడీపీ నాయకులు ఇటువంటి కేసులకు భయపడేది లేదని, ఎన్ని కేసులు పెట్టుకున్నా ఒరిగేది ఏమీ లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్ను ఇంటికి పంపించేయడం ఖాయమని, సిబిఐ కేసుల్లో ఉన్న జగన్ ఇలా తప్పుడుగానే ఆలోచిస్తారే తప్ప మంచిగా ఆలోచించే ఉద్దేశం లేదన్నారు. అందరికీ నమస్కారం. 58 నెలల వైసీపీ అరాచక అవినీతి ప్రభుత్వ దుర్మార్గాలకి, అరాచకాలకి పత్తిపాటి పుల్లారావు గారి కుమారుడు పత్తిపాటి శరత్ అరెస్టు ఒక నిదర్శనం. మసిబూసి మారేడికాయ చేయాలని, కందకలేని దురద కత్తిపేటకు ఉందని తనకు లేని అధికారాన్ని ఆపాదించుకొని, తనకు లేని చట్ట పరిధిని, జ్యూరిడిక్షన్ని ఆపాదించుకొని ఒక దొంగల ముఠాగా ఏపీఎస్డిఆర్ఐ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి తనకు సంబంధించిన ముఖ్యులైన అధికారులు రాజేశ్వర్ రెడ్డి, సీతారామరెడ్డి అనే ఇద్దరు అధికారులను అడ్డం పెట్టుకొని 2020 సంవత్సరం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపార వర్గాల్ని, నిర్మాణ సంస్థల్ని, ఎవరైతే ఏజెన్సీస్ అన్ని రంగాల్లో పనులు చేస్తున్నారో ఆ యాజమాన్యాన్ని బెదిరించే కార్యక్రమం జగన్ రెడ్డి ప్రభుత్వం తీసుకుంది. తాడేపల్లి ప్యాలెస్లో సజ్జల, ధనంజయ రెడ్డి వీళ్ళందరి నాయకత్వంలో రఘురామరెడ్డి అలాగూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు అరెస్టులో కీలక పాత్ర వహించిన రఘురామరెడ్డి, అదేవిధంగా ఆయనకి తోడు ఈ సీతారామరెడ్డి, రాజేశ్వర్ రెడ్డి ఇద్దరు వ్యక్తులను పెట్టుకున్నాడు, ఇద్దరు అధికారులను పెట్టుకున్నాడు. పత్తిపాటి శరత్ అరెస్టులో వాస్తవాల్ని ఈరోజు మీ ముందుంచుతున్నాను. కుటుంబ సభ్యులను బెదిరిస్తేనో, పుల్లారావు గారి భార్యనో, కూతురునో, కుమారుణ్ణో అక్రమ కేసుల్లో బనాయిస్తే, ఇరికిస్తే, అరెస్ట్ చేసి జైల్లో పెడితే మా నాయకుల ఆత్మస్థైర్యం దెబ్బతీయాలని, మానసికంగా బాధపడాలని, జగన్ రెడ్డి మీరు చేసే దుర్మార్గాలకి ఏ ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త, నాయకుడు బెదరడు 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 అదరడు అదరడు అదరడు. గుర్తెట్టుకో. నువ్వు సిబిఐ ఛార్జ్షీట్లో కుటుంబాన్ని మొత్తాన్ని తెచ్చి రోడ్డు మీద కూర్చోబెట్టి శోకాలు పెట్టించావు. గుర్తెట్టుకో. నీ రాజకీయం అది. మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు ఎవ్వరూ కూడా గత 58 నెలలుగా నువ్వెన్ని దుర్మార్గాలు చేసినా, నువ్వెన్ని కుట్రలో కుతంత్రాలు చేసినా, తప్పుడు కేసులు పెట్టినా ఎవరో కూడా ధైర్యంగా పోరాడారే తప్ప హైదరాబాదులో ఆ రోజు సిబిఐ విచారణ ముందు నువ్వు ఆడిన డ్రామాలు, తెల్లవారులు మీ కుటుంబ సభ్యుల శోకాలన్నీ కూడా ఆ రోజు ఎన్నికల్లో ఓట్ల రూపంలో మార్చుకోవడానికి నువ్వు ప్రయత్నం చేసావు. కానీ ఆ దిగజాడు రాజకీయాలు మేము చేయలే. కేవలం రాజకీయ కక్ష సాధించాలి, భయపెట్టాలి, ఇదే వ్యాపారాలు చేసుకునే ప్రతి ఒక్క ముఖ్యుల్ని, నాయకుల్ని
నిర్మాణ సంస్థల్ని బెదిరించే కార్యక్రమంలో భాగంగానే పత్తిపాటి శరత్ మీద నువ్వు కట్టిన ఎఫ్ఐఆర్, పత్తిపాటి శరత్ మీద నువ్వు ఇచ్చిన లుకౌట్ నోటీస్, పత్తిపాటి శరత్ మీద నువ్వు చేసిన అక్రమ ఆరోపణలు, నీ ప్రభుత్వం జగన్ రెడ్డి అవెక్సా అనే కంపెనీలో కుటుంబ సభ్యులు డైరెక్టర్లుగా ఉండి వివిధ రాష్ట్రాల్లో నిర్మాణ రంగంలో వాళ్ళు కాంట్రాక్టులు చేస్తున్నారు. 2 డెకేడ్స్ 20 సంవత్సరాల పైబడి నిర్మాణ రంగంలో వాళ్ళ కుటుంబ సభ్యులు డైరెక్టర్లుగా ఉండి నిర్మాణ రంగంలో పనులు చేస్తున్నారు. ఇవాళ ఏదో పుల్లారావు ఎమ్మెల్యే అయ్యాడనో మంత్రి అయ్యాడనో కాదు. జగన్ రెడ్డి గుర్తెట్టుకో, 20, 23, 24 సంవత్సరంలో దేశంలో 18,000 కోట్ల మేరకు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ క్లెయిమ్స్ మీద కేంద్ర సంస్థ DCGI ఏదైతే GST ఇంటెలిజెన్స్ సంస్థ ఉందో అది దర్యాప్తు చేస్తూ ఉంటుంది. ఎవరైతే క్లెయిమ్ చేశారో దాని మీద షోకాజ్ నోటీసులు ఇస్తారు.